ఇక్కడ వచ్చేసి మనకి మూలాధారము శ్రీ గౌరీ గణేశుడు ఉంటాడు. లెఫ్ట్ సైడ్ నిర్మల్ గణేశుడు, రైట్ సైడ్ వచ్చేసి మనకి కార్తికేయులు ఉంటారు. అలాగే స్వాదిష్టాన చక్రంలో బ్రహ్మదేవ సరస్వతి మాతలు ఉంటారు. లెఫ్ట్ సైడ్ నిర్మల విద్య, రైట్ సైడ్ నిర్మల చిత్తము ఉంటుంది. నాభిలో వచ్చేసి మనకి లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఉంటారు. ఇది భవసాగరం. లెఫ్ట్ సైడ్ లో మనకి గృహలక్ష్మి తత్వం దేవత ఉంటారు. రైట్ సైడ్ వచ్చేసి రాజ్యలక్ష్మి ఉంటారండి. ఇది భవసాగరము. ఈ భవసాగరంలో ఆదిగురు దత్తాత్రేయకు సంబంధించిన 10 గురువు అవతారాలు ఉంటాయండి. సో ఇక్కడ అనాహత చక్రము దుర్గామాత జగదంబ ఉంటారు. లెఫ్ట్ సైడ్ లో శివపార్వతులు, రైట్ సైడ్ లో సీతారాములు ఉంటారు. ఇక్కడ విశుద్ధి చక్రం అండి, రాధాకృష్ణులు ఉంటారు. ఇక్కడ ఎడమ విశుద్ధి చక్రంలో మనకి విష్ణుమాయ ఉంటుంది, శ్రీకృష్ణుడి యొక్క చెల్లెలు. రైట్ సైడ్ వచ్చేసి మనకి విఠల్ రుక్మిణి ఉంటారు కుడి విశుద్ధి చక్రంలో. మళ్ళీ ఆజ్ఞా చక్రం ఇక్కడ ఉంటుంది. కింద హంస చక్రం ఉంటుంది, కను బొమ్మల మధ్యలో హంస చక్రం ఉంటుంది. ఇక్కడ అధిష్టాన దేవతలు ఎవరు ఉండరు, కానీ ఇది శ్రీ గణేశుడి ద్వారా చేయబడింది అనమాట. శ్రీ గణేశుడు చేశాడు ఇక్కడ. ఆ గణేశ శక్తి ఉంటుంది అనమాట. ఈ ఫోర్ హెడ్ మొత్తం కూడా మనకి రుద్రుడి యొక్క 11 అవతారాలు ఉంటాయి. ఏకాదశి రుద్రులు ఉంటారు. సహస్రారంలో వచ్చేసి మనకి టోటల్ ఈ చక్రాస్ లో ఉండేటువంటి దేవీ దేవతలు అందరూ కూడా మనకి సహస్రారంలో ఉంటారండి, సదాశివుడితో పాటు.